అంటే ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 మీరు రాసినప్పుడు ఇద్దరు చిరంజీవులు సినిమాలో, ఇద్దరికి మీకు బాగా పరిచయమైన యాక్టర్, మీరు ప్రేమించిన హీరో, అదొక పద్ధతి. బట్ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు సెకండ్ జనరేషన్ లో మీద జనరేషన్ రిప్రజెంట్ చేస్తున్న ఇద్దరు పెద్ద హీరోలు. అవును, ఒక రామ్ చరణ్ గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని. వాళ్ళకి రాసినప్పుడు వాళ్ళు ఎలివేట్ అవ్వాలి కదా మీ డైలాగ్ తో. వాళ్ళ కెరీర్ కూడా క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యే క్యారెక్టర్స్ కదండి. ఆ క్యారెక్టర్స్ లోనే ఇప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్ ఏది లేదు అక్కడ. ఒక ఆయన అల్లూరి సీతారామరాజు, ఇంకో ఆయన ఏమో కొమరం భీము. ఎన్టీఆర్ గారు కొమరం భీము, చరణ్ బాబు అల్లూరి సీతారామరాజు. సో ఆటోమేటిక్ గా ఆయన్ని అల్లూరి సీతారామరాజు లాగా మనం చూడగలిగితే చాలు, ఈయనలో కొమరం భీముని మనం చూడగలిగితే చాలు. ఇక్కడ ఏవి చిన్న క్యారెక్టర్లు ఏం లేవు కదా. సో ఆ క్యారెక్టర్స్ లోనే ఉంది, ఆ వెయిట్ ఉంది. అంటే మీరు వాళ్ళని పెంచనక్కర్లేదు, మీరు అక్కడి వరకు పెరిగి అంతే అంతే. అవి ఆల్రెడీ పెరిగిన క్యారెక్టర్స్ అయ్యి. అదే మీరు పెరిగితే చాలు, అంతే. మీ పెద్ద పెన్ను అయితే చాలు, అంతే అంతే. అంటే బట్ త్రిబుల్ జర్నీ గనుక మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, వాట్ ఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ పార్ట్ అండి అందులో? ఇన్ జనరల్ గా మర్చిపోలేని ఒక మధురానుభూతి అంటాం చూడండి. ఆ టీము, ఆ స్ట్రీము, ఆ స్టీము, అన్ని ఎస్టీము, 4 టీములు ఉన్నాయి అందులో. ఇలాంటి సినిమా రాసేటప్పుడు 100% మర్చిపోలేని కొన్ని మధురానుభూతులు ఉంటాయి. సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, వరల్డ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది. అంతే కదా సార్, ఆస్కార్ దాకా వెళ్ళిపోయింది, ఆస్కార్ వరకు ఆస్కార్ వచ్చింది. అందుకంటే కావాల్సిందే ఉంది. ఆస్కార్ దాకా, ఆస్కార్ వచ్చినటువంటి సినిమాకి నేను పనిచేశా. ఆ ఫీల్ కంటే మధురానుభూతి ఏముంటుంది సార్? అంటే అది లేటెస్ట్ స్టేజ్ కదండి, సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయి. ఆ లెక్కన అసలు బిగినింగ్ లోనే అసలు ఆ సినిమా రాజమౌళి గారు పిలిచి కథ చెప్పినప్పుడే నేను ఒక అద్భుతమైన సినిమాకి పనిచేస్తున్నానని ఫీల్, నాకు క్లారిటీ వచ్చేసింది. ఒక అద్భుతానికి నేను పనిచేస్తున్నాను, అద్భుతమైన కథ, అసలు ఇలాంటి థాట్ ఎలా వచ్చింది. సో అక్కడి నుంచి ఆ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చేసింది, ఆ కథలో నుంచి వచ్చేసింది ఆ ఇన్స్పిరేషన్. రాస్తున్న ప్రతి సీను మధురానుభూతే, రాస్తున్న ప్రతి సీను. ఆ ఫస్ట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో ఆ వస్తున్నటువంటి రెస్పాన్స్ అంతకంటే మధురానుభూతి ఉంటుంది. ఆ వాయిస్ ఓవర్కి వచ్చిన రెస్పాన్స్, ఇప్పుడు టీజర్కి ఏ రెస్పాన్స్ ఉందంటే సినిమాకి ఏ రెస్పాన్స్ ఉంటుంది అనేది ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అవునండి, అవును. ఇప్పుడు మీరు తర్వాత కల్కి సినిమా, వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ అనదర్ వరల్డ్ కదండి. కల్కి చూసి జనం అంతా పిచ్చెక్కిపోయారు. పైగా అంటే అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ మహానటి రాశారు, వైజయంతికి అనుకోండి, అది వేరే విషయం. వైజయంతికి రాయడం కూడా ఒక గొప్ప అనుభవం కదా రైటర్ కి. అయ్యో అంతే కదా సార్. దత్ గారితో ప్రయాణం ఎలా ఉంది సార్ మీకు? ఆయన చాలా స్వీట్ పర్సన్ సార్. దత్ గారు చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన. ఫస్ట్ మహానటి అప్పుడే ఆయనతో అసలు అద్భుతమైన ప్రయాణం. అంతకుముందు అసలు ఒక సినిమా చేయాల్సింది, మిస్ అయింది. అది కృష్ణ గారి డైరెక్షన్ లో ఒకటి చేయాల్సింది. అవునా? ఆ ప్రాజెక్ట్ జరగల. ఓకే, ఆ ప్రాజెక్ట్ జరగలేదు. అంటే అప్పుడు సబ్జెక్టు మేము అనుకున్నాం, కృష్ణ గారు సాటిస్ఫై అవ్వాలి ఆ సబ్జెక్ట్కి. సో ఆ సాటిస్ఫాక్షన్, ఆ లెవెల్స్ లేవు, మనం ఇంకో సబ్జెక్ట్ చేద్దామని చెప్పేసి కృష్ణ గారు దాన్ని ఆపారు. హీరో ఎవరనుకున్నారండి అప్పుడు? అప్పుడు అనుకుంది వరుణ్ బాబుతో వెళ్దామనుకున్నాం. ఓకే, వరుణ్ బాబుతో వెళ్దాం అనుకుని ఆ సినిమా, అది దాని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, రాయబారి అని. రాయబారి, ఎగ్జాక్ట్లీ. మంచి టైటిల్ అండి, అద్భుతమైన టైటిల్, అజ్ఞాతవాసి లాగా మంచి టైటిల్. కానీ ఎప్పటికైనా చేయొచ్చండి, బ్రహ్మాండమైన సబ్జెక్ట్ అది. అయితే అప్పుడు ఆ రోజున అనుకున్న స్థాయిలో అంటే కృష్ణ గారు సాటిస్ఫై అవ్వాలా సబ్జెక్ట్కి. ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలని చెప్పి కొంచెం కాస్త టైం తీసుకుందాం అని ఆపారు దాన్ని. ఓకే, కానీ భలే పాయింట్ అది, అది చూసిన అద్భుతంగా ఉంటుంది. దత్ గారు మళ్ళీ తర్వాత ఎంకరేజ్ చేయలేదండి అది? ఏది ఆ సబ్జెక్ట్? అంటే ముందు సబ్జెక్ట్ అది రెడీ అవ్వాలిగా. రెడీ అవ్వలేదు. రెడీ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి వేరే సబ్జెక్ట్స్ మీదకి వెళ్ళిపోవడం అంతా జరిగింది. ఓకే ఓకే. సో అప్పుడు మిస్ అయింది వైజయంతి బ్యానర్ మీద చేసే అవకాశం. తర్వాత మహానటిలో వచ్చింది. అదే, అంటే దట్ వాజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంచె అనుకుంటా. అవును, అంతే కదా? అంతే. బట్ కల్కి సినిమా అన్నది మీ జీవితంలో ఏ రకమైన, అంటే హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి కల్కి?
బికాస్ కూడా ఇట్స్ అంతే చేంజ్ సార్. ది గేమ్ అండి అవును. కంప్లీట్. నాగశ్విన్ గారు ఆయన ఎప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాడండి. ఫస్ట్ నాకు ఆయనతో మహానటి అప్పుడే ముందు మనిషిని చూడగానే నమ్మలా నేను. ఇదేంటి సావిత్రి గారి బయోపిక్ అంటున్నారు, మరి ఆయన చాలా చిన్న పిల్లాడిలా ఉన్నాడు, సావిత్రి గారు చచ్చిపోయిన తర్వాత పుట్టుంటాడు. 100%. సో అసలు చేయగలుగుతాడా లేదా అనే డౌట్ ఉండేది. కథ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నా డౌట్స్ అన్ని పటాపంచలైపోయాయి. మొత్తం ఆ కథ చెప్పిన తర్వాత నాకు అసలు షాక్ అయిపోయాను. సార్ ఆయన ముందే నాకు ఏ డౌట్ ఉందో చెప్పేసి, ఇప్పుడు నాకు డౌట్ లేదండి, మీరు తప్ప ఇంకెవరు ఈ సబ్జెక్ట్ ఇంత గొప్పగా చేయలేరు, మీరు తప్ప సావిత్రి గారికి ఎవరు న్యాయం చేయలేరు, అద్భుతంగా ఉంది. అక్కడ ఆ విధంగా ఆశ్చర్యపడితే మహానటి తర్వాత కల్కి లాంటి సబ్జెక్ట్ ఆయన ఆలోచిస్తాడని చెప్పి ఎవరు అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. నెక్స్ట్ మళ్ళీ పిలిచి మనం ఈసారి ఇట్లాంటి సినిమా చేయబోతున్నాం అని చెప్పేసి కల్కి సబ్జెక్ట్ చెప్పగానే మళ్ళీ ఆశ్చర్యం. అసలు ఆ థాట్ ఎలా వస్తుంది? అసలు ఏంటండి అది అన్ఇమాజినబుల్ కదా, ఇన్క్రెడిబుల్ థాట్. అంతే కదా. సో అందరి ఎక్స్పెక్టేషన్స్ ని దాటుకుని ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఆ ప్రపంచంలోకి మనందరిని తీసుకెళ్ళిపోయి ఒక నిజమైనటువంటి ఒక కలిపురుషుణ్ణి, ఒక కమల్ హాసన్ గారు లాంటి ఒక ఆయన వచ్చేసి కలిపురుషుడు అంటే, ప్రభాస్ గారు వచ్చేసి కర్ణుడు అంటే, అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసి అశ్వత్థ. అదొక అద్భుతం. ఆ సినిమాతో నాకు ప్రభాస్ గారికి రాసే అవకాశం వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారికి సైరాలో రాశారు కదా, మళ్ళీ రాసే అవకాశం వచ్చింది. కమల్ హాసన్ గారు లాంటి మహానటుడికి, నాకు చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ గారు అంటే ఒక ఆరాధనా భావం. అవునండి. ఆయనకి రాసే అవకాశం వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి, చాలా గొప్ప అనుభవం అండి మీకు అది. అంటే ఒక రైటర్కి కల్కి లాంటి సినిమా రాయడం అనేది. మీరు రాసిన త్రిబులరే అంతే అనుకోండి, మహానటి అలాంటిదే, సైరా లాంటిదే. అదే ఇందాక అన్నది నేను, మీరు రాసిన సినిమాలు గొప్పవే, రాయకుండా వదిలేసిన సినిమాలు గొప్పవే. నేను వదిలేయలేదండి. అదే వదిలేసాయి మిమ్మల్ని. మీరు ఒక్క బాహుబలి పేరే చెప్పారు, రుద్రం దేవుడు చెప్పారు. ఎగ్జాక్ట్. తర్వాత మీరు కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు మళ్ళీ కల్కి సెకండ్ పార్ట్ రాబోతుంది. అది ఎలా ఉంటుందండి? మీరు ఇఫ్ యూ ఆర్ గివెన్ టు డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ రైటర్. కల్కిని మించి కల్కి 2 ఉంటుంది. అంతవరకు అయితే నేను గ్యారంటీ చెప్తాను. ఓకే. అంతకుమించి ఇప్పుడు చెప్పకూడదు. ఆఫ్ కోర్స్. అంటే కమల్ హాసన్ గారు మీకు లాస్ట్ లో చిన్న గ్లింప్స్ లా కనిపించి వెళ్ళిపోయారు దాంట్లో. బట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై ది హోల్ ఎపిసోడ్ ఇన్ ది సెకండ్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో అంతేగా. సెకండ్ పార్ట్ వచ్చేసరికి కమల్ హాసన్ గారు విపరీతంగా ఉంటుంది. ఆయన విశ్వరూపాయి, 3 విశ్వరూపాలు ఉంటాయి. ప్రభాస్, అమితాబ్ గారు, కమల్ హాసన్. ఓకే. అంటే మీరు